వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇంతటికి ఏంటి ఆ షాక్ ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కరీంనగర్ జిల్లాలో సహకార సంఘాల చైర్మన్లు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ ఇవ్వనున్నారు. ఇక్కడ మూకుమ్మడిగా బీఆర్ఎస్ను వదిలేందుకు కూడా వాళ్ళు సిద్ధమయ్యారని కూడా చెప్పుకోవచ్చు. అంటే బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ గూడుకు చేరేందుకు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్లో చేరేందుకు కూడా ఇప్పుడు కూడా కాంగ్రెస్ పెద్దలతో సమాలోచనలు జరిపినట్టుగా కూడా ఒక సమాచారం. అయితే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు కూడా వ్యూహ రచనలు చేస్తున్నట్టుగా కూడా సొసైటీ చైర్మన్లు సీఎం అపాయింట్మెంట్ కోసం హైదరాబాద్ తరలి వెళ్ళినట్టుగా కూడా ఒక సమాచారం. అయితే కాంగ్రెస్ పెద్దలు సైతం సీఎం సమక్షంలోనే పార్టీ కండువా కప్పుకునేందుకు కూడా సీఎంతో చర్చించినట్టుగా తెలుస్తుంది. ఏ క్షణమైనా సరే పార్టీ కండువా కప్పుకునేటువంటి అవకాశం ఉందంటూ కూడా తెలుస్తుంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు సమీక్షిస్తున్నటువంటి తరుణంలో ఇక్కడ మూకమ్ముడుగా సొసైటీ చైర్మన్లు పార్టీని వీడడం అనేది కూడా ఇక్కడ బీఆర్ఎస్కు ఊహించినటువంటి పరిణామమే కాకుండా ఈ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో నేతలు పార్టీని వీడడం అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ పైన కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ ప్రభావంతో కూడా బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాకు గురవడమే కాకుండా ఇది ఈ సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఆ పార్టీని ఇంకా ఇప్పుడు ఓటమి పాలై ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి ఆ పార్టీ ఇంకా రాను రాను కూడా దిగజారిపోయేటువంటి పరిస్థితిలో ఉంది. అసలు పార్టీ కూడా కొంతమంది సామాజిక మాధ్యమాల్లో కావచ్చు, లేదా కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా బీఆర్ఎస్ పార్టీని కూడా ఇక్కడ బీజేపీలో విలీనం చేయనున్నారు అన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అసలు ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి పరిణామాలు అంటే వీళ్ళందరూ మూకమ్ముడుగా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరితే కనుక ఇక్కడ బీఆర్ఎస్కి అటువంటి పరిస్థితులు ఎదురయ్యేటువంటి అవకాశం కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.